నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. బేరాలు కుదరకపోవడమే గంటా పార్టీ మార్పునకు వేస్తోందట బ్రేక్. వైసీపీతో చర్చలు విఫలమైతే బీజేపీలో చేరడం ఖాయమని టాక్. దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహం. ఫైర్ బ్రాండ్ రాములమ్మని బరిలోకి దింపుతారని జోరుగా ప్రచారం. ఏపీలో యథేచ్ఛగా పేకాట క్లబ్లు, మద్యం, ఇసుక అక్రమాలు. వైసీపీ నేతలు కొందరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శలు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ నజర్ బాధ్యతల కోసం బీజేపీ హైకమాండ్కు రాశారట లెటర్. టీడీపీకి చెందిన ఆ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ మారుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని ఎప్పటికప్పుడు పుకార్లు పుట్టడం, కానీ ఆ ఎమ్మెల్యే వాటిని తోసిపుచ్చడం పదే పదే జరిగింది. తాజాగా మరోసారి ఆ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆ నేతకు తేలాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయని, అందుకే ఆయనకు పార్టీ మారేందుకు మళ్లీ బ్రేక్ పడిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? పార్టీ మారడంలో ఆ మాజీ మంత్రికి అడ్డంకిగా మారిన అంశాలేవి? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎమ్మెల్యే గంటా టీడీపీని వీడతారని మళ్లీ జోరుగా ప్రచారం. కొన్ని లెక్కలు తేలకపోతుండడమే ఆయనకు వేస్తోందట బ్రేక్. అన్ని బేరాలు కుదిరితేనే అధికార వైసీపీలో చేరతారని టాక్. అధికార పార్టీతో చర్చలు వికటిస్తే గంటా బీజేపీలో చేరే ఛాన్స్. గంటా శ్రీనివాసరావు ఈ పేరు తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. మంచి రాజకీయవేత్తగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఈయన చాలా మందికి తెలుసు. రాజకీయంగా గంటా రాటుదేలారని, ఆయన అపజయం ఎరుగని వ్యూహకర్త అని అంటుంటారు. ఇప్పటి వరకు ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ వాదనను అంగీకరించాల్సిందే. ఎందుకంటే ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తూ పోటీకి దిగారు. విజయాన్ని మాత్రమే తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న నేతగా గుర్తింపు పొందారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గద్దెనెక్కిన తర్వాత గంటా శ్రీనివాసరావు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ సర్కారు వైఫల్యాలపై చాలా పొదుపుగా నోరు వాడుతున్న నేతగా కూడా ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు గుర్తింపు పొందారు. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. అధికార పక్షాన్ని విమర్శించడం లేదు. గంటా శ్రీనివాసరావు వ్యవహార శైలి ఈ విధంగా ఉండడంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వాస్తవానికి విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ తరపున 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మిగిలిన 3 ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు తరచూ నిప్పులు జరుగుతుంటారు. జగన్ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ ఈ ముగ్గురికి భిన్నంగా గంటా శ్రీనివాసరావు ఎటువంటి విమర్శలు చేయకుండా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీలో గంటా శ్రీనివాసరావు చేరడం ఖాయమని, అయితే కొన్ని లెక్కలు తేలనందుకే పార్టీ మారడంలో ఆలస్యం అవుతోందని ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. ఆ లెక్కలన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే వైసీపీలోకి గంటా చేరతారని వారు భావిస్తున్నారు. అలాగే వైసీపీలోని ఓ వర్గం గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరో వర్గం మాత్రం స్వాగతించింది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగరేయాలంటే ఆయన రాక అవసరమేనని అంటోంది. 2 వర్గాల వాదనతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోందని, అందుకే ఆలస్యం అవుతోందని గంటా సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద అన్ని లెక్కలు తేలిన తర్వాతే పక్కా క్లారిటీతో గంటా పార్టీ మారతారనే టాక్ వినిపిస్తోంది. ఇక పార్టీ మారే విషయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందు నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారా అనే అనుమానం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. గంటా పార్టీ మారే ముందు తన వర్గానికి చెందిన నేతల్ని ఇతర పార్టీలోకి పంపిస్తారని, అదే ఆయన పార్టీ మార్పునకు సూచిక అని వారు అంటున్నారు. కొన్ని నెలల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రెహమాన్ వైసీపీలోకి వెళ్లగా, తాజాగా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు. ఇంకా టీడీపీ నుంచి తనతో కలిసి ఎవరెవరు వస్తారోననే చిట్టా గంటా దగ్గర ఉందని, అన్ని బేరాలు కుదిరిన తర్వాతే ఆయన వైసీపీలో చేరతారని విశాఖలో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు గంటా శ్రీనివాసరావు చూపు బీజేపీ వైపు కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే విశాఖలోని ప్రతి రాజకీయ పరిణామం సీఎం జగన్ దృష్టిలో ఉందట. గంటాను వైసీపీలో చేర్చుకుంటే రాజకీయంగా లాభం ఎంత నష్టం ఎంత అని బేరీజు వేసుకుంటున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక గంటా శ్రీనివాసరావు సొంత మేనల్లుడి మీద భూ కబ్జా కేసులు నమోదు కావడంతో జగన్ ఆలోచనలు మారాయని కూడా అంటున్నారు. అంతేకాకుండా గంటా రావద్దు అంటూ మంత్రి అవంతి అనుచరులు నిర్వహించిన ఆందోళనలు, తన సన్నిహితుడు విజయసాయిరెడ్డి సైతం అలకబూనడం వంటివి పరిగణలోకి తీసుకున్న జగన్ ఇంత రిస్క్ చేసి గంటా శ్రీనివాసరావు తీసుకోవడం ఇప్పుడు అంత అవసరమా అన్న ఆలోచన కూడా చేశారని భోగట్ట. అందుకే సీఎం జగన్ గంటాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. మొత్తం మీద గంటా శ్రీనివాసరావు సందిగ్ధావస్థలో ఉన్నారని తెలుస్తోంది. తన దారి ఎటు అనేది ఆయన స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నారట. అన్ని బేరాలు కుదిరితే వైసీపీలో చేరతారని, లేదంటే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చొరవతో కాషాయ కండువా కప్పుకోవచ్చునని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారా, లేక ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? బలమైన నేతను రంగంలోకి దింపి అక్కడ పాగా వేయాలని భావిస్తోందా? ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఫైర్ బ్రాండ్ను బరిలోకి దింపనుందా? ఆ మహిళా నేతకు ఉమ్మడి మెదక్ జిల్లాపై ఉన్న పట్టే పార్టీకి కలిసొస్తుందని లెక్కలు వేస్తోందా? దుబ్బాక ఉప ఎన్నికపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయశాంతిని బరిలోకి దింపే యోచన. బలమైన నేతను రంగంలోకి దింపి సత్తా చాటే వ్యూహం. దుబ్బాక ఉప ఎన్నిక సమరం రసవత్తరంగా మారుతోంది. రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ను బరిలోకి దింపి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నిక బరిలో విజయశాంతి ఉండనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ మంత్రి ముత్యం రెడ్డి కాంగ్రెస్ ను వీడిన నాటి నుంచి దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదు. 2009 ఎన్నికల్లో ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న మరో నాయకుడు గుర్తింపు పొందలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన రాములమ్మ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొందారు. మెదక్ ఎంపీగా ఆమెకు ఉమ్మడి మెదక్ జిల్లాపై మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగత పరిచయాలున్నాయి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. నిజానికి 2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయశాంతి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్ కు సరైన అభ్యర్థి లేకున్నా 2వ స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి 3వ స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా తమకు కలిసొస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. అటు రాములమ్మ కూడా పోటీ చేసే విషయంపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విజయశాంతి ఇప్పటికే పత్రికా ప్రకటనల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ రఘునందన్ రావు మినహా పెద్ద నేతలెవరూ లేరు. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం పోటీ పట్ల టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉంది. గ్రూపు రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. సోలిపేట కుటుంబానికి టికెట్ ఇచ్చే విషయంలో అంతకంతకు వ్యతిరేకత పెరుగుతోంది. టికెట్ విషయంలో టీఆర్ఎస్ లో ఉన్న అనిశ్చితి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ కు గ్రామస్థాయి వరకు ఉన్న కార్యకర్తల బలం, విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. రాములమ్మకు టికెట్ ఇచ్చే విషయంలో పాజిటివ్ గా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే తన ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు
ఇక్కడి ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. దుబ్బాకలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు తమ పార్టీ తరపున ఫైర్ బ్రాండ్ రాములమ్మను బరిలో దింపేందుకు సిద్ధమైంది. మరోవైపు విజయశాంతి కూడా దుబ్బాకలో తన గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అవినీతిని ఉపేక్షించేది లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇటీవలే అవినీతి ఉద్యోగులు, అధికారుల ఆట కట్టించేందుకు ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి వైసీపీ నేతల మాట ఏంటి? పేకాట క్లబ్లు, మద్యం దందాలు, మైనింగ్ అక్రమాలు, ఇసుక స్మగ్లింగ్ వంటి విషయాల్లో వైసీపీ నేతల ప్రమేయం ఉందని తెలిసినా ఎందుకు స్పందించడం లేదు? వైసీపీ నేతలు జగన్కు తెలియకుండా ఇలాంటి అరాచకాలు చేస్తున్నారా, లేక ఆయన మాట కూడా వినడం లేదా? అసలేం జరుగుతోంది? వైసీపీలోని కొందరు నేతల అరాచకాలపై ప్రజల్లోనే కాకుండా స్వపక్ష నాయకుల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అధికారం అండతో రెచ్చిపోతున్న కొందరు వైసీపీ నేతలు. అనుచరుల్ని ముందుంచి సాగిస్తున్నారట అక్రమాలు. అవినీతి రహిత పాలన అందిస్తామని సీఎం జగన్ మాటలు. ఆయన ఆశయానికి స్వపక్ష నేతలే పొడుస్తున్నారట తూట్లు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఉందట ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల వ్యవహార శైలి. పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు స్తబ్దుగా ఉన్న కొందరు నాయకులు ఇప్పుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. అధికారం ముసుగులో రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించుకోవాలనే ఆరాటంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు, వాదనలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అవినీతి రహిత పాలన అందివ్వాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు అటు సామాన్యులు, తటస్థుల్లోనే కాకుండా ఇటు స్వపక్ష వైసీపీ నాయకుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం గుమ్మనూరులో బయటపడిన పేకాట క్లబ్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారమే రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన గుమ్మనూరు జయరాం ఇలాకాలో పేకాట శిబిరం గుట్టు రట్టు కావడం రాజకీయంగానే కాకుండా సాంఘికంగానూ హాట్ టాపిక్ గా మారింది. సమాజంలో యువత శక్తిని నిర్వీర్యం చేసే అసాంఘిక కార్యకలాపాలకు స్వయానా ఒక మంత్రి అండగా నిలిచారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు అధికార పార్టీలోని నాయకులు ఏ నలుగురు కలిసినా కార్మిక శాఖ మంత్రి జయరాం నియోజకవర్గంలో పేకాట క్లబ్ నిర్వహణ అంశంపైనే చర్చించుకుంటున్నారు. మంత్రి ఇలాకాలో పేకాట శిబిరం నిర్వహణను ఎస్సీబీ పోలీసులు ఛేదించడం వెనుక ఆ జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతల ప్రమేయం ఉందని గుసగుసలాడుకుంటున్నారు. కర్నూలు పార్లమెంట్లోని 2 ప్రజాప్రతినిధులు, కార్మిక శాఖ మంత్రి వర్గీయుల మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వారే ఈ పరిస్థితికి కారణమని వారు చెవులు కొరుక్కుంటున్నారు. నిజానికి ఆలూరు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక, ధార్మిక పీఠాలు, మఠాలకు చెందిన 100 ఎకరాల భూములున్నాయి. ఈ విషయంలో కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 2 ఎమ్మెల్యేలు, మంత్రి అనుచర వర్గాల మధ్య అంతర్గత పోరు నెలకొందని టాక్. అధికారుల బదిలీల విషయంలో కూడా మరో 2 ప్రజాప్రతినిధులు, మంత్రి జయరాం అనుచరుల మధ్య విభేదాలు తలెత్తాయట. వీరిద్దరి మధ్య అంతర్గత పోరు క్రమంగా పార్టీలో రచ్చకెక్కుతుండడం వైసీపీ ముఖ్య నేతల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాలు ఆధిపత్యం మంచిది కాదని, జిల్లాలో సఖ్యతగా మసలుకోవాలని సదరు నేతలు ఇరు వర్గాలకు సూచించినట్లు సమాచారం. ఇక మంత్రి గుమ్మనూరు జయరాం తన ప్రాబల్యాన్ని పక్క జిల్లాలోనూ విస్తరించుకునేందుకు ప్రయత్నించడం ఆయనకే బిడిచికొట్టిందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అనంతపురం జిల్లాలోని ఓ ఎమ్మెల్యేని కాదని ఆయన నియోజకవర్గంలో కూడా మంత్రి జయరాం అనుచరులు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన 2 ప్రజాప్రతినిధుల వర్గాల మధ్య ఇటీవల కాలంలోనే చర్చ జరిగిందట. మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని మరోసారి పార్టీ అగ్రనేతలకు సీక్రెట్ గా ఫిర్యాదు వెళ్లిందట. దీంతో కొందరు సీనియర్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇంకోసారి ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. ఈ క్రమంలోనే మంత్రి అనుచరుల పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు జరగడం గమనార్హం. మంత్రి సోదరులతో పాటు ఆయన ముఖ్య అనుచరులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న మరో వైసీపీ ఎమ్మెల్యే పైన పేకాట క్లబ్ నిర్మాణ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఏపీ రాజధానికి దగ్గరలో ఓ పేకాట క్లబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లక్షల్లో నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దొరికిన క్లబ్ నిర్వాహకుడు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరుడిగా ప్రచారం జరిగింది. ఆమెకు అనుంగు అనుచరుడని సోషల్ మీడియాలోనూ పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ఉండవల్లి శ్రీదేవి ఆ యువకుడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తనపై అనవసరంగా బురద చల్లొద్దని శ్రీదేవి చెప్పుకున్నారు. కానీ అప్పటికే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. అసలే ఆంధ్రప్రదేశ్లో మద్యం అక్రమ రవాణా వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల అనుచరులే ఉన్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తమ నాయకుల ఆశీస్సులతోనే వారు పక్క రాష్ట్రాల నుంచి తక్కువ ధరకి మద్యాన్ని ఏపీకి తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారట. వచ్చిన లాభాల్లో నేతలకు వాటాలు సమర్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇసుక దందా వ్యవహారం పైన తీవ్ర స్థాయిలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వైసీపీ నేతలు ఇసుకాసురులుగా మారారని, తమ అనుచరుల ద్వారా ఇసుక స్మగ్లింగ్ చేసి కృత్రిమ కొరత సృష్టించారని, ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఇసుక ధరలున్నాయి. ఇళ్లు కట్టుకోవాలంటేనే వారు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉందనే అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద అధికార పార్టీలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్న కొందరు నేతలే అసాంఘిక కార్యకలాపాలకు, అక్రమాలకు తెగబడుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఓవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోట అవినీతి రహిత పాలన అందించాలనే మాట పదే పదే వినిపిస్తోంది. మరోవైపు అధికార పార్టీ నేతలే ఆయన లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అది కూడా కీలక పదవుల్లో ఉన్నవారే అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీలోని వారే చర్చించుకుంటున్నారు. మరి స్వపక్షంలోని అక్రమార్కుల ఆగడాలకు వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. బీజేపీ ఎంపీ అరవింద్ వరంగల్ రాజకీయాలపై ఎందుకు శ్రద్ధ చూపుతున్నారు? నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు వరంగల్తో సంబంధం ఏమిటి? ఓరుగల్లులో ఇటీవల అరవింద్ పర్యటనలో జరిగిన పరిణామాలు పెద్ద దుమారమే రేపాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అరవింద్ ఓరుగల్లుపై మక్కువ పెంచుకోవడంలో మతలబేంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎంపీ అరవింద్ కన్నేశారా? గ్రేటర్ వరంగల్ ఎన్నికల్ని టార్గెట్ చేశారా? బాధ్యతల కోసం హైకమాండ్ కు లేఖ రాసినట్లు ప్రచారం. మున్నూరు కాపు ఓటర్లని ఆకర్షించాలన్నదే ఎత్తుగడ. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నేతలు ఎప్పుడు ఎలా స్పందిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా వెల్లడించలేం. త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నాయకుల వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నారట. గ్రేటర్ లో పార్టీని బలోపేతం చేసి విజయ తీరాలకు నడిపించేందుకు పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారట. తనకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు అవకాశం ఇస్తే పార్టీని గెలిపించి తీరుతానని గట్టి హామీ కూడా ఇచ్చారట. బీజేపీ అధినాయకత్వం సైతం అరవింద్ ప్రతిపాదనకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు వరంగల్ నగరానికి సంబంధం ఏమిటి? ఆయన కీలక ప్రకటన చేయడం వెనుకున్న కారణం ఏమిటి? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చేయాల్సిన పనిని ఈయన భుజాలపై ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకపోలేదు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గ్రేటర్ వరంగల్లో ఈ సామాజిక వర్గ ఓట్లు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి.
దీనికి తోడు ఇటీవల వరంగల్లో అరవింద్ పర్యటన పార్టీకి ప్లస్ అయినట్లు చెబుతున్నారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అరవింద్. ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన టీఆర్ఎస్ కార్యకర్తలు అరవింద్ కాన్వాయ్తో పాటు బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. ఈ విషయం రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. వరంగల్కు వరదలు రాకముందే ఎంపీ అరవింద్ నగరంలో పర్యటించి టీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై ఆరోపణలు చేయడం, అనూహ్యంగా ఆక్రమణలే నగరాన్ని ముంచెత్తడంతో ఆయన విమర్శలకు బలం చేకూరినట్లయింది. స్థానికుల్లో కూడా చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్లే ఊరుగల్లు మునిగిందన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా అరవింద్ వరంగల్ టూర్ పార్టీకి మైలేజ్ పెంచినట్లయింది. ఎంపీ అరవింద్ వరంగల్ పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతి విమర్శలు చేశారు. అసలైన డిగ్రీ అంతా బోటకమని విరుచుకుపడ్డారు. నిజామాబాద్ లో పసుపు రైతుల సమస్యల్ని పట్టించుకుని ఆయనకు వరంగల్లో రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనికి ఎంపీ అరవింద్ కూడా ఘాటుగానే స్పందించారు. త్వరలోనే వరంగల్ నాయకుల భూ కబ్జాల భాగోతం ఆధారాలతో సహా బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం నడుస్తుండగానే వరంగల్ గ్రేటర్ ఎన్నికలపై అరవింద్ నజర్ పెట్టడం, పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా నియమించాలని హైకమాండ్ ను కోరడం చకచకా జరిగిపోయాయట. అరవింద్ ఆధ్వర్యంలో పనిచేయడానికి స్థానిక నాయకులు కూడా ఉత్సాహం చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరంగల్ బీజేపీలో గ్రేటర్ ఎన్నికల్ని అన్నీ తామై నడిపించే నాయకత్వం కరువైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన శక్తి కోసం బీజేపీ అధినాయకత్వం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అరవింద్ రూపంలో కలిసి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తుందట. అరవింద్ రాసిన లేఖపై పార్టీ పెద్దలు కూడా సుముఖంగానే ఉన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 58 డివిజన్లున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న డివిజన్లలో బలమైన నాయకుల్ని రంగంలోకి దించి గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అరవింద్తో మంత్రాలు సాగిస్తున్నట్లు టాక్. వరంగల్ అర్బన్ బీజేపీలో వర్గపోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీ బలోపేతం చేయాలన్నది అరవింద్ వ్యూహంగా ఉందట. వాస్తవానికి వరంగల్ నగరంపై అరవింద్ కంటే బండి సంజయ్కే ఎక్కువ పట్టుంది. కానీ సంజయ్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండటంతో పూర్తి స్థాయిలో వరంగల్ నగరంపై దృష్టి సారించలేని పరిస్థితి ఉంది. గెలుపును శాసించే స్థాయిలో ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు గ్రేటర్ వరంగల్ ఎన్నికల బాధ్యతను అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉండడంతో ఎంపీ అరవింద్ అధికార పార్టీని ఢీకొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారట. టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకుల అవినీతిని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని చూస్తున్నారట. గతంలో వరంగల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగిరిన చరిత్ర ఉంది. మరి హైకమాండ్ అరవింద్ కు గ్రేటర్ వరంగల్ ఎన్నికల బాధ్యత అప్పగిస్తే అధికార పార్టీని ఢీకొడతారో లేక డీలా పడతారో కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మళ్ళీ